హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 995వ నామం, 8 అక్షరాల నామం సర్వానుల్లంఘ్య శాసన. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వానుల్లంఘ్య శాసనాయై నమః అని చెప్పుకోవాలి. అందరి చేతనను దాటుటకు వీలు లేనటువంటి ఆజ్ఞలు కలిగినది అని దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు ఏ ఒక్కరూ కూడా దాటడానికి వీలులు కాని శాసనం లాంటిది అమ్మ. శాసనం అంటే ఏంటి? ఇది ఇలా ఉండాలనే నిర్ణయం. పరమేశ్వరి ఆజ్ఞ ఎక్కడా ఎవ్వరూ కూడా అతిక్రమించలేనటువంటి స్థితి. భీషాస్మాద్యాత్వా పవతి భీషోదేతి సూర్య అని అనేక మార్లు చెప్పుకున్నాం. ప్రపంచమంతా కూడా అమ్మ శాసనంతో నడుస్తోంది. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వా నేతాత్ స్వసి వపురీస తిరీయతి సదాపూర్ణసర్వం తది దమనుగ్రహణతి చ శివ తవాజ్ఞం ఆలంబ్య క్షణచలితయోర్ భూతలతికయో అని చెప్పి సౌందర్యలహరి చెప్తోంది. అమ్మ, నీ కనుబొమల యొక్క ఆజ్ఞను ఆధారం చేసుకునే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు సృష్టి, స్థితి, సంహార, తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలను చేస్తున్నారు. సంవృత్ భాటకారిక అయినటువంటి లలితా పరమేశ్వరి సర్వతంత్ర అని భావం. దీనికి విశ్వశాసనకర్త్రి అమ్మవారు. ఆవిడ ఆజ్ఞలు చేస్తే ఆవిడ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు ఎవ్వరూ కూడా ఉల్లంఘించటానికి వీలు లేనటువంటి విధంగా ఉంటాయి. అవతలి వారు త్రిమూర్తులైన, దిక్పాలకులైన, దేవతలైన, గ్రహాదులైన భయభక్తులతో ఆమె ఆజ్ఞలు పాటించి విధి నిర్వహణ చేయాలి. సక్రమంగా, సమర్థవంతంగా చేయాలి. ఇది సర్వానుల్లంఘ్య శాసనాయై నమః అనే మాటకి అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం సర్వానుల్లంఘ్య శాసనాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.